గ్లూకోజ్ పెట్టారు అండ్ అలాగే అనస్థీషియా ఇచ్చారు. తోక మాత్రం అల్లాడు. స్టడీ కొద్దిగా బెటర్గా ఉంది. ఎప్పుడైతే ఇంజెక్షన్ ఇచ్చిన అప్పుడు నడిచింది చేసింది, కానీ అంటే ఇది నెక్స్ట్ అనమాట రికార్డ్ చేస్తుంది. చూస్తుంటే ఇప్పుడు లైక్ వాట్ వి కాల్ ఇట్ దూరం వెళ్ళిపోతుంది. లైక్ ఇప్పుడు కూడా చూడండి, బయటకు వదిలినాను వెంటనే సింగిల్గా ఉండడానికి ఇష్టపడుతుంది, ఉండాలని కూడా అనుకోవట్లేదు. వాటర్ మార్నింగ్ నుంచి వాటర్ తాగలేదు, మిల్క్ లేదు, లైక్ కర్డ్ లేదు, ఏది తీసుకోలేదు. నాన్ వెజ్ పెట్టద్దన్నారు. సో మనం ఎలాంటి వెట్ ఫుడ్ పెట్టాం, డ్రై ఫుడ్ కూడా పెట్టాం. ఏదో తెలియని భయం క్రియేట్ చేస్తుంది దాన్ని చేసే పనుల వలన నాకు. శిల వాష్రూమ్కి వెళ్ళరాపు, వాష్రూమ్కి వెళ్ళరాపు. నాకు దాన్ని అలా చూస్తుంటే భయము, ఏడుపు అన్నీ వచ్చేస్తున్నాయి. ఒక కంటి చూపు ఉంటుంది, ఒక సైడ్ వ్యూ కరెక్ట్గానే ఉంది, ఇంకో చూపు ఏమో పైకి వెళ్ళిపోయింది. ఎంత పాజిటివ్ ఆలోచిద్దామన్నా కానీ ఒక భయాన్ని క్రియేట్ చేస్తుంది నాకు. హోప్ ఆల్ ఈజ్ వెల్. ఏం కాదు, కానీ దీనికి పసిరికలు అయ్యాయి అంటే డాక్టర్ చెప్పారు. దానికి ట్రీట్మెంట్ లేదంట గైస్, దానికి ఓన్లీ గ్లూకోజ్ అండ్ మెడికేషన్ ఇస్తూనే అంట, దానికి ఎలాంటి సొల్యూషన్ లేదన్నారు. సో ఈరోజు స్పెక్స్ కూడా మార్చాను కొత్తవి. ఏం కాదు గైస్, ఉంటుంది నాతో పాటు మా పాప. బాయ్.